ఏది చెయ్యకపోయినా, చట్టవిరుద్ధంగా ఏమి చెయ్యకపోయినా మీకు అసలు కేసుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. 420 కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద 31 క్రిమినల్ కేసులు నేను కొన్ని చదువుతా. 420 కేసు ఉంది, 408, 468, 440 ఐపీసీ సెక్షన్, 286, 283, 353, 341, 427, 147, 186, 188, 148, 114, 500, 499, 107, 290, 342, 120, 120B, 477A, 471, 506. ఇన్ని ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు ఉంటే 72% పూర్తి చేసిన పోలవరం పూర్తి చేసిన నాయకుడిని, చంద్రబాబు గారిని, లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన నాయకుడిని, వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఖర్చు పెట్టిన, లోటు బడ్జెట్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులని ఖర్చు పెట్టి రైతులు ఆదుకున్న నాయకుడిని, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి భరోసా కల్పించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన నాయకుడిని, లక్షల కోట్లు సంక్షేమ పథకాలకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఖర్చు పెట్టే నాయకుడిని ఇష్టం మాట్లాడతావా? నీ అర్హత ఏంటి జగన్మోహన్ రెడ్డి? నీ అర్హత ఏంటంటే ఈ క్రిమినల్ కేసులు. ముందు మీ చెల్లికి సమాధానం చెప్పుకో. ఆమె అడుగుతుంది ఏంటి నీ శవరాజకీయాలని. ముందు అక్కడ సమాధానం చెప్పుకొని అప్పుడు మా దగ్గరికి రా. అప్పుడు మేము ఎలా సమాధానం చెప్పాలో ఆ రకంగా మేము సమాధానం చెప్తాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ క్రిమినల్స్.